2026 డిఎస్సి మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా దానికంటూ ఒక ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక లేకుండా డిఎస్సిని సాధించడం చాలా కష్టం. అందుకని ఇప్పుడు డిఎస్సి కొట్టాలంటే మనం ఒక ప్రణాళిక అన్నాం కదా, దాంట్లో ఏమేమి చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణగా 2026 మే నెలలో డిఎస్సి ఉందనుకోండి, నెక్స్ట్ డిఎస్సి. అప్పుడు ఆడాక 5 నెలలు, ఇప్పుడు అక్టోబరు, నవంబర్, డిసెంబర్ 3 మొత్తం కలిసి 8 నెలలు ఉన్నాయి. ఈ 8 నెలల నుంచి మనం చదువుతూ ఉంటే డిఎస్సికి సాధించడం కొద్దిగా ఈజీ. కానీ 8 నెలలు చదవాలంటే ఎవరికి ఇంట్రెస్ట్ అనేది రాదు. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ రావాలి, లేదా డిఎస్సి దగ్గరకు వచ్చినప్పుడే చదవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనం చదువుతూ ఉంటేనే జాబ్ వస్తుంది. కాబట్టి మనం దీని టచ్లో అంటే డిఎస్సి సబ్జెక్ట్ని టచ్లో ఉండాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే టెట్కి అప్లై చేసి టెట్ ఎగ్జామ్ రాయాలి. టెట్ ఎగ్జామ్ రాయటం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే టెట్లో స్కోర్ పెంచవచ్చు. స్కోర్ పెరిగితే మనకే డిఎస్సిలో కొద్దిగా ప్లస్ పాయింట్ అవుతుంది. మరలా ఈ టెట్ కోసం చదువుతూ ఉంటాం కదా, అంటే టెట్ అప్లై చేస్తాము, తర్వాత ఏంటంటే దానికోసం ఎగ్జామ్ కోసం గట్టిగా చదువుతూ ఉంటాం. కాబట్టి ఆ చదవటమే తెలియకుండానే డిఎస్సి కూడా ప్రిపరేషన్ జరుగుతున్నట్టు ఉంటుంది. డిఎస్సి ప్రిపరేషన్ కూడా దాంట్లో భాగంగానే జరిగిపోతుంది. ఎందుకంటే టెట్కి డిఎస్సికి దాదాపు సిలబస్ అనేది ఒక 50% అదే ఉంటుంది. కాబట్టి దానికి తెలియకుండానే మనం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటుంది. అందువల్ల టెట్ అనేది మనం ఫస్ట్ ప్రణాళికగా టెట్ రాయాలి. టెట్లో 149 వచ్చినా సరే వాళ్ళు, అంటే టెట్ కోసం కాకపోయినా మనం టెట్ కోసం అని చదువుతుంటే అది ఆటోమేటిక్గా డిఎస్సికి ఉపయోగపడుతుంది. కాబట్టి 149 ఉన్నా కానీ వాళ్ళు డిఎస్సి కోసం అన్నట్టు చదువుకోవాలి. ఒకవేళ 150 ఒక మార్కు పెరిగినా కానీ అది ప్లస్ పాయింట్ అవుద్ది, పెరగకపోయినా డిఎస్సి ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. అది ఫస్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే కంప్లీట్ అయిన వెంటనే మనం చదవాల్సింది నెక్స్ట్ ఏంటంటే, ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదవాలి. సెకండ్ ఇయర్ బుక్స్ చదవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ బుక్స్ మారిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బుక్స్ చదివామంటే ఒకవేళ ఆ డిఎస్సి అనేది మనకు ఖచ్చితంగా డేట్ అనేది తెలియదు. ఇప్పుడు ఎగ్జామ్ డేటు నెక్స్ట్ ఇయర్ 2026 జూన్ 11 లోపల కానీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే లాస్ట్ ఇయర్ డిఎస్సికి లాస్ట్ ఇయర్ ఉన్న ఫస్ట్ ఇయర్ బుక్స్ చదవాలి. ఫస్ట్ ఇయర్ బుక్స్ చదవాలి. అలా కాకుండా జూన్ 11 పైన నోటిఫికేషన్ కానీ 2026లో కానీ వచ్చిందంటే అప్పుడు ఆల్రెడీ ఈ సంవత్సరం బుక్స్ మారిపోయి ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి జూన్ 12 పైన అది సెకండ్ ఇయర్, అంటే 2 సంవత్సరాలు అయిపోద్ది. కాబట్టి కొత్త బుక్ చదవాల్సి వస్తుంది. అందుకని జూన్ 11 లోపల కానీ నోటిఫికేషన్ వచ్చిందంటే మాత్రం పాత బుక్ చదవాలి. అందుకని ఫస్ట్ ఇయర్ బుక్స్ చదవకుండా, అవి కొద్దిగా సస్పెన్స్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ చదవకుండా టెట్ ఎగ్జామ్ అయిపోతేనే సెకండ్ ఇయర్ బుక్స్ చదువుకోవాలి. సెకండ్ ఇయర్ చదువుకుంటా ఉంటే జనవరి నెక్స్ట్ ఫిబ్రవరి ఒక 2 monthsలో సెకండ్ ఇయర్వి కంప్లీట్ చేసుకుంటే అప్పటికి డిఎస్సి అనేది ఎప్పుడనేది దాదాపు దగ్గర తెలిసిపోయి ఉంటుంది, జనవరి ఫిబ్రవరి ఆ టైంలోకి. అందుకని దాన్ని బట్టి అప్పుడు ఫస్ట్ ఇయర్వి పాత బుక్స్ చదవటం, కొత్త బుక్స్ చదవటం అనేది తెలిసిపోద్ది. అందుకని అప్పుడు అవి చదువుకోవచ్చు. ఆ టైంలోనే ఇవి చదువుకుంటూనే మళ్ళీ జీకే అవి చదువుకోవాలి, విద్యా దృక్పథాలు అవి చదవాలి. అందుకని ఫస్ట్ ఏంటంటే టెట్ ఎగ్జామ్ అయిపోతానే మనం చేయాల్సింది ఓన్లీ సెకండ్ ఇయర్ బుక్స్ మాత్రమే చదవండి. ఫస్ట్ ఇయర్ బుక్స్ కొద్దిగా డౌట్లో పెట్టండి. అవి జూన్ 11 లోపల డిఎస్సి నోటిఫికేషన్ వస్తే పాత బుక్స్, జూన్ 11 పైన వస్తే మాత్రం ఇప్పుడు మారిన కొత్త బుక్స్ రాయాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్ మాత్రం నెక్స్ట్ ఇయర్ మారుతాయి కాబట్టి అది ఖచ్చితంగా డిఎస్సి అవే మారవు. అందుకని సెకండ్ ఇయర్ చదువుకోండి. అదే ఎస్జిటి వాళ్ళు అయితే వాళ్ళకి ఇప్పుడు టెట్కి అయితే వాళ్ళు ఇప్పుడేం టెట్కి 3rd to 8 మామూలుగా బుక్స్ అవే. తర్వాత 9th 10th ఏంటంటే టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 9th క్లాసు మరియు 10th క్లాసు బుక్స్ చదవాలి. వాళ్ళు 10th మారిపోయింది, 10th బుక్స్ న్యూ బుక్స్ ఉన్నాయి, అవి చదవాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 9th 10th
చదువుకోవాలి ఎస్జిటి వాళ్ళు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఈ టెట్ రాయటం వల్ల ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా ఆ కొత్తగా బుక్స్ మారుంది, 10th క్లాస్ బుక్స్ కూడా మారున్నాయి కాబట్టి అవి చదవమంటే ఎవరు ఇప్పుడేమి ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటున్నాను. అదే టెట్ ఇప్పుడు పడిందంటే టెట్కి అప్లై చేసామంటే టెట్ కోసం మనం టెట్లో ఖచ్చితంగా 10th క్లాస్ న్యూ బుక్ చదవాలి. ఆ బుక్ చదవటం వల్ల మనకు తెలియకుండానే డిఎస్సి లోపల కొత్త బుక్ని మనం ప్రిపేర్ అయిపోయినట్టు ఉంటుంది. మనకి డిఎస్సిలో సిలబస్లో కొంత భాగం పూర్తి చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చే లోపల ఇంకా కూడా మనకి నవంబర్లో టెట్ ఉంటుంది. టెట్ అనేది నవంబర్, కొందరు ఈ మధ్య ఇంకొక 14 రోజుల్లోనో లేకపోతే ఒక 15 డేస్లోనే నోటిఫికేషన్ ఉండొచ్చు టెట్ అంటున్నారు. అది ఎక్కువ భాగాలు 90% నిజం కాకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే ఒక నెల, దాని తర్వాత ఒకరు పోస్ట్ పోన్ అవ్వచ్చు, కానీ ముందుకైతే రాదు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మన లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు నవంబర్లో టెట్ అని ముందుగానే ప్రకటించాడు. అప్పుడు ఏదైనా పోస్ట్ పోన్ అయితే డిసెంబర్ అట్లా వెనక్కిపోవచ్చు, కానీ ముందుకైతే ఎప్పుడు రాదు. అందుకని నవంబరే 99% నవంబరే ఉంటుంది. మరలా వచ్చేసి 90 డేస్ ఇవ్వకపోవచ్చు, 45 డేస్ కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మరీ అంత తక్కువ టైంలో పెట్టడం. ఎందుకంటే ఈ మధ్య డిఎస్సికి తక్కువ టైం ఇచ్చారని చాలామంది కోర్టుకు వేయడం అలా జరిగింది. కాబట్టి అటు ఒక 60 డేస్ మధ్యలో 60 డేస్గా అలా ఇవ్వచ్చు. మరలా వచ్చేసి అప్పుడు టైం చాలలేదు, చాలా సిలబస్ అని మనం కోర్టుకు వేసినా ఏం చేసినా, లాస్ట్ ఇయర్ డిఎస్సిలో కూడా ఏం చేశారు, తక్కువ టైం అని ఎంతమంది కోర్టుకు వేసినా సిలబస్ అనేది నేను డిసెంబర్లోనే రిలీజ్ చేశాను. ఏప్రిల్ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఒక 5 నెలల క్రితమే నేను సిలబస్ వదిలాను అని చెప్పేసి వాళ్ళు కోర్టులో చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా నవంబర్లో టెట్ అని ముందుగానే చెప్పారు. కాబట్టి అప్పుడు నవంబర్లో వదిలిన తర్వాత టైం చాలదు అంటే మేము ఒక 2 months బ్యాకే టెట్ నవంబర్లో ఉంటుందని చెప్పామని చెప్పి మరలా వాళ్ళు అంటారు. అందుకని ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే మనం చదువుకుంటే చాలా మంచిది. ఈ టెట్కి ప్రిపేర్ అయ్యి టెట్లో స్కోర్ పెంచుకోండి. ఇది మనకి డిఎస్సికి చాలా యూజ్ అవుతుంది.